హాయ్ అండి. బండి మీద ఎటు పోతానవు ఎందక్కో అంటారా? అవునవును. క్యాంటీన్‌కయితే పోతున్నాం. నేను, మా ఆయన ఇంకా రోహాన్ష్ ముగ్గురమైతే క్యాంటీన్‌కి పోతన్నాం. రోజు అనుకోవడం మా ఆయనకి డ్యూటీ ఉండి ఆగిపోవడం ఇదే సరిపోతుంది. సో, ఇయాల ఇంకెట్లైనా పోవాల్సిందే అని చెప్పైతే మా ఆయన వచ్చేసరికి రెడీ అయ్యి ఉన్నా. ఇంకెళ్ళినాం. వాకింగ్ డిస్టెన్సే గానీ బండి మీద తీసుకొని పోయిండు. ఇక్కడ చెట్లు వీళ్ళు ఎంత మంచిగా అరేంజ్ చేసిల్లో చూసిర్రా? నాకైతే మస్తు నచ్చింది ఈ సెటప్ అంతా గూడా. ఆ చిన్న చిన్న పూలు అదంతా చూస్తే మంచి పార్క్‌లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే క్యాంటీన్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఈ సామాన్లన్నీ మీకు తెలిసిందే కదా! అన్నీ మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా అక్కడైతే మాకు మన డీమార్ట్ ఇవన్నీ ఎట్లుంటాయో మాకు ఈ క్యాంటీన్ అట్లా అనమాట. ఇంకా పోయి అన్నీ మనకి ఏం కావాలో అవైతే తీసుకోవడమే. అన్నీ మేము కావాల్సిన సరుకులు తీసుకున్నాం. మా ఆయన అయితే ఇక్కడ బిల్ చేపిస్తా ఉన్నాడు. రోహాన్స్ అయితే ఫుల్ ఆట ఇంకా అక్కడ. తీసుకున్న సరుకులు మనమే మన బ్యాగ్‌లో పెట్టుకొని రావాలి. మాకైతే కవర్లు, బ్యాగులు ఇదంతా ప్రొవైడ్ చేసేదైతే ఉండదు. మన బ్యాగ్‌లోనే పెట్టుకొని రావాలి. ఈ క్వార్టర్ ఎందుకు నేను వీడియో తీసినంటే ఇది ఇంతకుముందు మేమున్న పాత క్వార్టర్ అండి. పైన క్వార్టర్. అది చూడంగానే నాకు మస్తు బాధ అనిపించింది. మేము ఇక్కడ నుంచి లేకుండా వచ్చేసినామే అని చెప్పేసి. అక్కడికి ఎందుకు పోయినామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అయితే పోయినాం. నేను మొన్న చెప్పినా కదా స్పెషల్ డే కోసం ఒక చీర తీసుకున్నా అని. దానికోసం అయితే పోయినాం బ్లౌజ్ కుట్టేయడానికి. సో అక్కడ బ్లౌజ్ ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసినాం. టైం 6:30 అయిపోయింది అప్పటికే. ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.